హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవన్నీ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిండే ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పాగం పప్పు అంటే తెలుసు కదా, ఇలా ఉంటుంది, శనక్కాయలు పప్పులతో చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్లీలు. సో చెక్లీలు కూడా ఒక 10 తెచ్చుకున్నామంతే, ఎక్కువ తెచ్చుకోలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని స్టఫ్ అయితే వచ్చింది. అది నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తా. ఈ షార్ట్ వీడియోలో ఓన్లీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం అనమాట. ఇది వచ్చేసి ఎర్ర కారం. ఇది వచ్చేసి చిత్రాన్నం కారం, కొంచెం మెంతి చిత్రాన్నం కారం. ఇది వచ్చేసి మెంతాకు తాలింపు. మా అత్త ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి వాంగీబాత్, మా ఫేవరెట్ వాంగీబాత్. ఇది కూడా చేసి పెట్టిండే. దీంతోపాటు మా అత్తయ్య పులిహోర గొజ్జు కూడా చాలా బాగా చేస్తారు. సో లాస్ట్ టైం పులిహోర గొజ్జు, సో ఈసారి వాంగీబాత్ కారం. సో నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ పికిలు. సో నిమ్మకాయ పికిలు, నిమ్మకాయ రసం రెండు కూడా ఈసారి అయితే చేసి పెట్టిందనమాట. ఏమంటే ఇంకా నిమ్మకాయ పికిలు ఊరలేదు, ఇంకా ఊరడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఇంకా ఫ్రెష్గా చేసేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పికిలు కూడా చేసిందంట. సో మాకైతే ఒక డబ్బా పంపించింది. ఈవెన్ మామిడికాయ పికిలు కూడా ఇంకా ఊరాలి, కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది జొన్న పిండి ఒకటి, మిక్స్డ్ పిండి ఒకటి. సో ఇవన్నీ అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఐటమ్స్. వన్ మోర్ మేము ఎప్పుడు కామన్గా తెచ్చుకునేది కోవా. సో కోవా అక్కడ ఒక చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు పోయినా ఈ కోవాలు, తర్వాత నిప్పట్లు, చెక్లీలు, ఈ చెక్లీలు ఏవైతే కామన్గా ఉంటాయి.